మీరు చూస్తున్నారు 99 టీవీ. వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మన స్పెషల్ చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు. జాగ్రత్తగా చూడండి ఈ అబ్బాయి యొక్క ముఖాన్ని. క్లోజప్లో జూమ్ చేసి మరీ చూడండి. ఆ నవ్వు, ఆ మొహం రింగులు రింగులుగా కళ్ళు మూసుకొని మీరు చూస్తుంటే చిన్నప్పుడు ఒక అబ్బాయి కనిపించట్లేదా? ప్రియరాగాలలో బెరిసిపోయిన అబ్బాయి కనిపించట్లేదా? సూర్యవంశంలో మొత్తం ఒక సర్టన్ సీన్స్ని తన భుజస్కంధాల మీద చిట్టి చిట్టి భుజస్కంధాల మీద బ్యాగ్తో మోసుకుంటూ నడిపించినటువంటి ఆ అబ్బాయి కనిపించట్లేదా? ఈ అబ్బాయి కండి మా చైల్డ్ ఆర్టిస్ట్లోనే అసలు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. ఇప్పుడు కేటగిరీస్ చెప్తే చైల్డ్ ఆర్టిస్ట్లోనే ఇంకా మేము అలా చూసేవాళ్ళం. మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా చూసేవాళ్ళం, ఆనందవర్ధన్ అలాగే మేము చూసేవాళ్ళం. సో ఇప్పుడు ఈ అబ్బాయి అని ఎందుకు అంటున్నానంటే, నేను కొంచెం పెద్దదాన్నే ఈ అబ్బాయి కన్నా. మరి ఇది చెప్పడానికి నాకు కష్టంగా ఉన్నా చెప్పక తప్పట్లేదు. అందుకే మా హీరో ఆనందవర్ధన్ నిద్రించు జహాపన అని నిద్రించే వాళ్ళందరినీ మేల్కొల్పడానికి ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి వెండి తెరలో హీరోగా తన కష్టాన్ని, తన యాక్టింగ్ స్కిల్స్ని, తన పవర్ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు అది నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇట్స్ అ ఫ్లో. అంటే మన ఆర్టిస్టులు మనకు ఒక సపరేట్ సిస్టమ్ కదా, మనది ఒక సపరేట్ బ్రీడ్. అరే మన వాళ్ళు, అరే హీరో. సో దిస్ మేడ్ మీ టాక్ సో మచ్. సో యూ సీమ్ టు బి రియలీ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. అండ్ కింద స్క్రోలింగ్ కూడా వస్తుంది. మీరు మన ఆనందవర్ధన్ గారితో మాట్లాడాలి అని అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాల్ అండ్ మాట్లాడచ్చు. అమ్మాయిలు స్పెషల్గా మాట్లాడచ్చు. ఇంకా జాగ్రత్తగా మాట్లాడండి, మనం లైవ్లో ఉన్నాం కాబట్టి. సో నిద్రించే జహాపన ఎలా అయ్యింది ఇది? నిద్రించే జహాపన బాగా గట్టిగానే అయ్యింది అనమాట. అంటే ఇప్పుడు 2018లో స్టార్ట్ చేసాం ఈ సినిమా. అండ్ అక్కడి నుంచి ఒక అడ్వెంచరస్ జర్నీ చేసుకుంటూ అలా ఫైనల్గా ఈ ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతుంది సినిమా నిద్రించు జహాపన. సో ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఈ జర్నీ. దీని మీద ఒక పుస్తకం రాస్తే ఇంకా అసలు అది బెస్ట్ సెల్లింగ్ నవెల్ అవుతుంది. అలాంటి కొన్ని కథలు జరిగాయి. అంటే ఒక గ్రౌండ్ రియాలిటీ కథలు కానీ, లేకపోతే మనుషులు వ్యక్తిత్వాలు, ఇంకా మనిషి అనేవాడు ఇంకా బతికే ఉన్నాడు చాలామంది మనుషులు అని అలాంటి కథలు చాలా ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ జర్నీ అనమాట. అలాంటి జర్నీ అది. అంటే మీరు ఒక సినిమా చెప్పాలని, సినిమా అంటే ఒక కథని చెప్పాలని హీరోగా కూడా స్టార్ట్ చేశారు ఒక కథని. కానీ ఈ ప్రాసెస్లో చాలా కథలు జరిగాయి. అది చాలా ఎక్సైటింగ్ అనమాట. సరే, మీరు చెప్పాలి, షేర్ చేయాలనుకుంటే ఒక్క కథ, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఒక్క కథ. అంటే ఎన్ని కథలు ఉన్నాయంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి నాకు తెలియదు అనమాట. బట్ ఎలా అంటే ఒక కరోనా టైంలో 40 మంది ఒకటే ఇంట్లో, అందరు ఎవరికి కరోనా వస్తుంది ఎవరికి రాదు అని టెన్షన్ తోటి రాదే ఉందండి. యాక్సెప్టెన్స్ అంటే అందరూ ఫిక్స్ అనమాట, ఒకటికి వస్తే అందరం సో అలాంటి టైంలో మేమందరం కూడా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఊర్లో 30 రోజులు షూటింగ్ చేశాం మేము. కోవిడ్ టైంలో ఎవరితో సంబంధం లేకుండా. అసలు అక్కడ ఒక ఫ్యామిలీ, మా డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, రోజు వాళ్ళు మాకు వంట చేసి పెట్టి 3 పూట్ల వాళ్ళు వండి 40 మందికి వాళ్ళది ప్రొఫెషన్ ఇది కాదు, కానీ వాళ్ళ ప్రేమ అది. అంటే బేర్ మినిమం అనమాట. ఇంకా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని వాళ్ళు అన్నీ కట్ చేసి వాళ్ళు వంట చేసి 40 మందికి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మా ప్రొడక్షన్ అంటే మా యూనిట్ వాళ్ళు అప్పుడు తిన్న ఫుడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ మీల్స్ అనమాట. అది ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళు ఏంటంటే వేరే ఫుడ్ పెడతానే వద్దు, మాకు వాళ్ళే వండాలి, మేము అదే తినాలి అని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. సో అలాంటి కొన్ని కథలు అనమాట. ఇట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్, మంచి బ్యూటిఫుల్ జర్నీ అది. మీరు సైలెంట్గా ఏం హడావిడి లేకుండా ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చేసరే? అంటే ఎందుకంటే ఇది మేము ఎప్పటి నుంచో ఇదిగో రేపో మాపో అనే టైప్లో అన్నాం. సో మాకు ఇది ఓకే రేపో మాపో అనే అనమాట. అండ్ అంటే కొన్ని
అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్, కొన్ని డిలేస్, ఇంకా అవన్నీ ఉంటాయండి. దట్స్ ఓకే. బట్ అల్టిమేట్లీ ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మన మన పిల్లాడు ఉన్నాడు, యూనో ఒక స్కూల్కి పంపిస్తాం. సో నీట్గా ఏంటంటే మనం రెడీ చేసి పంపించాలనుకుంటాం. సో దానివల్ల ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఇన్ అవర్ కెపాసిటీ వీ ట్రై టు డూ దట్, టేక్ టైమ్ అండ్ దెన్ గివ్ ఇట్ టు ది ఆడియన్స్. ఓకే, ఇది ఫైనల్, ఇంకా మా వల్ల అయింది, ఇదే, దిస్ ఇస్ ఇట్, యూ ప్లీజ్ నో వాచ్ అండ్ డిసైడ్ అని. సో అలాగా ఐ థింక్ ఇట్ టుక్ సమ్ టైమ్ అండ్ ఐ థింక్ వీఆర్ గివింగ్ సమ్ గుడ్ ప్రోడక్ట్. టీజర్ చూద్దాం ఒకసారి, నిద్రించు జహాపన టీజర్. మనిషి నిద్రపోవటం వరకు సైన్స్ అయితే నిద్రపోయాక ఏం జరుగుతుందనేదే మాయ. ఈరయ్య, ఇప్పుడు నిద్రలో వచ్చిన కళ పొద్దునయ్యాక మనకు మతుండదు కదా, అట్టాగే ఈ అమ్మాయి కూడా లేదు. సింపుల్ గా చెప్పాలంటే నీ లైఫ్ లో 17 ఏళ్ల జీవితాన్ని నువ్వు మిస్ అయిపోయావు. నువ్వు చూసింది ఈ కళ్ళని, పాటిచ్చింది ఈ చేతికి, టచ్ చేసింది. ఈ క్షణం నుండి ఎట్టి పరిస్థితుల్లో వీరు నిద్రపోకూడదు. నువ్వు గీసిన బొమ్మ చాలా బాగుంది. నిజంగా నేను అంత అందంగా ఉంటానా? నువ్వు గీసే కొద్దీ మారే బొమ్మలాగా, చూసే కొద్దీ సాగే సముద్రంలాగా అనంతం. గురక గురక మీదేనా? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, చెప్పండి ప్లీజ్. ఆ గురక గురించి ఫస్ట్ చెప్పండి. మా యూనిట్లో ఒక అంటే వ్యాన్ డ్రైవర్ అనమాట ఆయన యూనిట్లో దేనికి ఫేమస్ అంటే గురకకి ఫేమస్. లంచ్లో ఆయన గురక పెడితే ఇట్లా AK-47 పేల్చి డర్రని సౌండ్ వచ్చేది అనమాట. సో మా సినిమాకి గురక సౌండ్ చాలా కీలకం అనమాట, మాకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా ఫస్ట్ చాలామంది ట్రై చేశారు, రాలేదు. అప్పుడు మా కో డైరెక్టర్ చెప్పాడు, ఆయన గురక పెడతాడు, కక్కర్రా గురక పెడతాడు. అయితే దానికి ప్రిపరేషన్ చూడండి, ఆయనని మధ్యాహ్నం పిలిపించి బిర్యానీ పెట్టి రూమ్లో వేసేసి మీరు పడుకోండి, మేము మైక్ వేసుకుని రికార్డ్ చేసుకుంటామని చెప్పి ఆ మధ్యలో ఆయన పెట్టిన గురకని మేము కట్ చేసి వేసుకున్నాం అనమాట. వండర్ఫుల్. దీని గురించి మాట్లాడదాము, గురక గురించి మాట్లాడదాం, ఇంకా చాలా కూడా మాట్లాడదాం. ఇంకొకటి నాకు చూపించాలి మీ అందరికీ అని ఉంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ సినిమాకి సంబంధించి. యాక్సిడెంట్ కాదు, ముందైతే మీరు అది చూడండి, నేను చెప్పడం ఎందుకు. ఏంటండి అది అసలు నిజంగా? ప్రసన్న కుమార్ గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన వెళ్ళండి మొత్తం మీరే చేశారు. ఎందుకు సుఖంగా ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్ళి బాడీ అనుకున్నారా, దీపావళి ఫైర్ వర్క్స్ అనుకున్నారా? లేదండి, అంటే ఇట్ వాజ్ కంబైన్డ్ డెసిషన్. బట్ ద మార్క్స్ దట్ యు హ్యావ్ ఆన్ యువర్ హ్యాండ్స్, మీ చేతి మీద ఉన్న ఇంకా అది లైఫ్ టైం గుర్తులు ఉంటాయి. అన్నీ అందరికీ ఉంటాయి, కొంతమందికి మెంటల్ ఉంటాయి, నాకు ఫిజికల్ ఉంటాయి, అంతే. దట్స్ ఆల్. పెద్దగా తేడా అయితే ఏం లేదు, అందరికీ మరకలు అయితే ఉంటాయి, గుర్తులు అయితే ఉంటాయి అందరు. అవును, కానీ మీరు జరుగుతున్నప్పుడు ఆ ఫైర్ ఏంటది, ఆ స్టోరీ చెప్పండి, మాకు చెప్పండి. అది ఏం లేదండి, అంటే దట్స్ ఒక పెక్యులియర్ సీన్ అది. దాంట్లో ఏంటి అంటే ఆ అమ్మాయి ఎప్పుడు దీపావళి అనేది చూడలేదు ఆ అమ్మాయి. సో వీడేంటంటే అంటే ఆ అమ్మాయి పర్స్పెక్టివ్లో ఏంటి అంటే దీపావళి అనేది ఒక శబ్దానికి సంబంధించిన పండుగ. వీడంటాడు అది కాదు, ఇది కళ్ళతో చూసే పండుగ అని చెప్పి ఒంటి మీద ఫైర్ క్రాకర్స్ తీసుకుని ఆ అమ్మాయిని డ్యాన్స్ చేసి ఇంప్రెస్ చేద్దామని. ఒక 17 ఏళ్ళ కొంచెం
చిలిపి కుర్రాడు అనమాట, ఒక ఇన్నోసెంట్ కుర్రాడు. వాడు చేసే పని ఇది. భయంకరమైన కుర్రాడు, చిలిపి భయంకరమైన కుర్రాడు. అది ప్రాబ్లం అదే. సో అదేంటంటే ఇది అది చేసినప్పుడు అది అన్నీ టెస్ట్ చేసాం, కోల్డ్ ఫైర్ అంతా బాగానే ఉంది, అది టెస్ట్ చేసాం అంతా బాగానే ఉంది. సో నేను ఒక షీట్ వేసుకున్నాను దాంట్లో, దానికంతా ఒక వైర్ ఉంది. సో మరి స్టార్ట్ అయింది, షార్ట్ స్టార్ట్ అయింది. నేను చూస్తున్నా ఏదో లైట్గా హీట్ స్టార్ట్ అయింది, ఏంటిది ఇంత కొంచెం ఏదో ఆడగా ఉంది అనుకున్నాను. ఇంకా బాగా పెరిగింది, చిన్న క్లారిటీ వచ్చింది, వామ్మో ఇదేదో డేంజర్గా ఉందని చెప్పి దన్న పరిగెత్తి పక్కకి వెళ్ళి వాటర్లో దుంకేశారు. అంటే నేను సముద్రం దగ్గర తీయాలన్న ఆలోచన వచ్చింది అది. అదే అన్నమాట. అది దుంకిన తర్వాత ఇంకా చూస్తే ఇంకప్పుడు తీస్తే ఎక్కడికక్కడికి ఊడొచ్చింది. అది అలా జరిగింది. మరి అందులో ఆ ట్రామా నుంచి బయటకు వచ్చి మీరు మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని నెలలు పట్టింది? అంటే చూడండి, ఇప్పుడు ఒక 6 months అలాగా నాకేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చేయాలి అనే ఒక క్లారిటీ లేదు. ఈ షాక్లో అంటే క్లారిటీ అంటే ఇన్ ద సెన్స్ డైలీ లేస్తున్నా, అందరితో బాగానే మాట్లాడుతున్నా, సేమ్ నాలానే నేను ఉంటున్నా. బట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్లో నాకు అసలు బ్లాంక్ అనమాట, బ్లాక్ స్క్రీన్. ఏంటి అసలు వాట్ ఈస్ నెక్స్ట్ ఫ్యూచర్ అంటే బ్లాక్ స్క్రీన్, అస్సలు తెలీదు. బట్ అందరికీ చెప్తున్నా బాగానే ఉన్నా నేను, ఓకే ఏదో సెట్ చేస్తాలే అని చెప్పి. సో ఐ థింక్ నేనేంటంటే ఐఎమ్ నార్మలీ ఎక్కువ తలుచుకుని బాధపడే రకం కాదండి నేను. అంటే బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ పర్సనలీ అవర్ చాయిస్, ఏంటి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోకూడదని. నేను దీన్ని గుర్తుపెట్టుకోదలుచుకోలేదు బేసిక్గా. సో నాకు ఇది అనవసరం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఈ సినిమా కంప్లీట్ అవ్వాలి అంటే ఏంటి, నేను మళ్ళీ వెయిట్ తగ్గాలి. ఓకే లెట్ స్టార్ట్ జిమ్, అంతే, దట్స్ ఆల్. నాకు అంతకు మించి ఇంకా మైండ్లో ఏముండదు. ఓకే జిమ్కి వెళ్ళేవాడిని, చేసుకునేవాడిని, మెల్లమెల్లగా మూమెంట్ వచ్చేది, మళ్ళీ వెయిట్ తగ్గా, మళ్ళీ సినిమా కంప్లీట్ చేసాం, అలా అనమాట. సో నాకేంటి అంటే ఐ కూర్చుని ఈ బాధపడిపోవడాలు, గుండెలు బాధేసుకోవడాలు ఐ కాంట్ టాలరేట్ అనమాట. ఐ కాంట్. ఎందుకండి అనవసరం అదంతా. మంచిగా నవ్వుకుంటూ గడిపేస్తే హ్యాపీ. జరుగుతాయి కొన్ని అంటే ఉంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క లైఫ్లో ఒక డ్రామా అనేది 100% జరుగుతుంది. జస్ట్ యాంగిల్ మారుతుంది అంతే. మేబీ నాకు ఈ యాంగిల్ ఏమో ఓకే అయిపోయింది, వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అయిపోయింది, థ్యాంక్ యూ, ఓకే చెక్ లిస్ట్ కంప్లీటెడ్, నౌ నెక్స్ట్ న్యూ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. టూర్ చేస్తున్నా అనమాట నేను ఇక్కడ, ఈ రైడ్ అయిపోయింది, నెక్స్ట్ రైడ్ ఏంటి అని అలాగా. అంటే ఇదంతా కళలో, అంటే నిద్రకి, గురకకి, కళకి, వాస్తవికతకి, మాయకి దీనికి సంబంధించింది ఏదో ఉంది దీంట్లో. మ్యాటర్ అయితే ఏదో జరుగుతుంది. అది జరిగేదేంటో ఫిబ్రవరి 14 నుంచి చూడాలి. ఎస్, వెరీ డిఫికల్ట్ స్టోరీ. సూర్యవంశం ఇప్పుడు మన విజువల్స్ చూస్తున్నాం. ఆ సినిమాలో అయితే ఓకే ఈ బాబు ఓకే ఒక కథ నడుస్తోంది, బాగుంది, క్లారిటీ ఉంది. అండ్ అదిగో అబ్బాయి యాక్టింగ్ 3-4 ఏళ్ల వయసుకి. అండ్ ఆనందవర్ధన్ గారి తాతగారు ఎవరో తెలుసా అండి? పిబి శ్రీనివాస్ గారు. ప్రతివాది భయంకర అట ఆ అబ్రివేషన్. నాకు అదృష్టవశాత్తు ఇప్పుడు చెప్పింది మా నారాయణ గారు, మా ఎడిటర్ గారు. సో ఆయన అంటే హీఈస్ వన్ ఆఫ్ అవర్ పిల్లర్స్ అనమాట మన ఛానల్కి. సో తాతగారి గురించి ఆయన స్ట్రాంగ్గా యునో హీఈస్ నోన్ ఫర్ హిజ్ పవర్. ఆయనది కూడా సేమ్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను ప్లీజ్. సో మా తాతగారు స్టార్టింగ్లో అసలు సింగింగ్ నేర్చుకోలేదు. హీ వాజ్ నాట్ ఎ ట్రైన్డ్ అండ్ ప్రొఫెషనల్ సింగర్. ఆయన ఏంటంటే థియేటర్లు బయట పాటలు ప్లే చేస్తుంటే థియేటర్లు బయట నించుని ఆ పాటలు విని అలా సంగీతం నేర్చుకున్న క్యాండిడేట్ అనమాట. అంటే చూడండి ఇది. సో ఆయన ఏంటి డైలీ వెళ్ళడం, డైలీ అక్కడ షోలు అక్కడ ఏంటి 100 days 150 days. సో ఈ లోపల ఆయన పాట నేర్చేసుకుని అవి ప్రాక్టీస్ చేసుకోవడం అవన్నీ చేసేవారు అనమాట. అయితే వాళ్ళ నాన్నగారు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు, ఈయన సినిమాల్లో నేను పాడతాను అది ఇది అని చెప్తే అసలు వీడు సెట్ అవుతాడో లేదా అని యాజ్ యూజువల్గా వెళ్ళి ఎవరికో ఆస్ట్రాలజర్కి చూపిస్తే ఆయన అన్నారంట 99% ఈ వెళ్ళడు సినిమాల్లోకి అని చెప్పారంట. సరే అనుకున్నారంట, బయటకు వచ్చారంట. బయటకు వచ్చి ఈయన ఆ 1% ఛాన్స్ ఉంది కదా అది నేను ట్రై చేస్తాను. సో ఇట్ ఈస్ లైక్
అంటే మేబీ ఆ విల్ పవరో లేకపోతే ఏమో ఐ థింక్ హిస్ బ్లెస్సింగ్ ఏమో మరి. ఐ థింక్ ఈవెన్ ఐ ఆల్సో కాన్స్టెంట్లీ స్టే మోటివేటెడ్, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకునే యాంగిల్ అనమాట. సో అది ఆయన తత్వం కూడా అంతే. ఆయన ఏంటంటే పెద్దగా అసలు ప్రపంచం నన్ను గుర్తించాలి, లేకపోతే నాకున్న నాలెడ్జ్ని అందరూ చూసి మాట్లాడుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవి కాదు. ఆయన ఏంటంటే డెప్త్, సబ్జెక్ట్లోకి ఇంకా డీప్గా వెళ్ళాలి, ఈ పదాలను ఇటు మార్చాలి, దీన్ని ఇలా చేయాలి, దాన్ని అలా చేయాలి, ఈ దీంట్లోకి వెళ్ళిపోయారు అనమాట. అంటే హీ వాజ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్. ఆయనతో మాట్లాడితే అసలు ఎలా అంటే అది వేరే లెవెల్ ఆఫ్ టాక్ ఉంటుంది. అసలు అది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాదు వాళ్ళు. అమ్మో, వెరీ వెరీ డెప్త్, చాలా చాలా డెప్త్ ఉన్న ఫిగర్స్ అనమాట. సో అంటే నాకు చిన్నప్పుడు ఆయన మాట్లాడితే అర్థమయ్యేది కాదు, ఏదో హై లెవెల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నట్టుంటే. తర్వాత నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం ఒక పర్స్పెక్టివ్ డెవలప్ అయ్యాక వెన్ వీ యూస్ టు కాన్వర్స్ చాలా అర్థమయ్యేది అనమాట. ఓకే, ఈయన ఏదో వేరే స్టేట్లో ఉన్నారు అసలు ఈయన అంటే ఆ లిటరేచర్లో కానీ ఆ సాంగ్స్లో కానీ హీస్ సో డీప్ దట్ ఈస్ లాస్ట్ ఇన్ హిస్ వరల్డ్. అది అర్థమయ్యేది అనమాట. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ గారి గురించి ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ రాయటమే కాకుండా తీసి సీన్స్ కూడా కాంప్లికేటెడ్గా తీసి డైరెక్టర్ గారి గురించి చెప్పండి ప్లీజ్. ఆయన పేరు ప్రసన్న కుమార్ అండి. ఆయన కూడా డెబ్యూటెంట్ అండ్ ఆయన యాజ్ అన్ అసోసియేట్ ఉషా కిరణ్ మూవీస్లో వాటిలో అప్పుడు చిన్నప్పుడు పనిచేశారు. సో ఆయన నాకు కొంచెం పర్సనల్గానే తెలుసు, అంటే ఈ సినిమా కన్నా ముందర కూడా నాకు తెలుసు ఆయన. వీ యూస్ టు బీ గుడ్ ఫ్రెండ్స్ బేసిక్లీ. సో తర్వాత ఆయన ఈ సబ్జెక్ట్ వచ్చి చెప్పినప్పుడు నేను అనుకున్నా బాగానే ఉంది, కానీ కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఏమో ఆ టైప్లో ఉన్నా అనమాట. కానీ ఆయన స్క్రీన్ ప్లే యాడ్ చేసి చెప్పారు. అప్పుడు ఐ వాజ్ లైక్ వా, ఇది ఈ స్టోరీ చెప్పాలి జనాలకి, 100% ఈ స్టోరీ అయితే చెప్పాలి, దే హ్యావ్ టు లిసన్ ది స్టోరీ. ఇది చాలా నాకు కథలు వినడం చాలా ఇష్టం అండి. అండ్ యాజ్ అ సినిమా లవర్ ఐ వాంట్ టు వాచ్ ది స్టోరీ అనమాట, అంతే సింపుల్. దట్స్ మై జడ్జ్మెంట్. ఓకే, ఈ కథ అయితే నేను చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను, ఓకే నైస్. సో అలా అప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయింది. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఐ థింక్ వీ హ్యావ్ మూవ్డ్ బియాండ్ సినిమా, వీ హ్యావ్ మూవ్డ్ బియాండ్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ మూవ్డ్ బియాండ్ పర్సనల్ ఫ్యామిలీ. అన్నిటికన్నా కూడా ఐ థింక్ ఒక్కొక్క పెద్ద బాండ్ ఒకటి ఏర్పడింది అనమాట. అంటే మేము మాట్లాడుకోకపోయినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, మంచిగా ఉన్నా, కలిసి తిరిగినా, ఏంటంటే అవర్ కామన్ గోల్ ఇస్ ఈ సినిమాని బంగారంలో తయారు చేసి జనాలకు ఇవ్వాలి. మీకు అర్థమైందా? అంతే, కామన్ గోల్, దట్స్ ఆల్. మీరు చేసినా నేను చేసిన, దట్స్ ఆల్. అప్పుడు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది. ఇద్దరు తెలిసిపోతుంది అది, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు, ఎందుకు పని చేయట్లేదు, దేనికోసం చేస్తున్నావు, దేనికోసం క్లారిటీ ఉంటుంది, దట్స్ ఆల్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు వర్క్ అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో. వండర్ఫుల్ అండి. అసలు ఈ సినిమా అవుట్పుట్ చూడడానికి మేము అందరం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. అండ్ ఈ సినిమాలో మదర్ రోల్ ప్లే చేశారు ఆవిడ, అదిగో అనగానే వచ్చారు ఆవిడ తెరపైకి. సో షీఈస్ మోస్ట్ వాంటెడ్ మదర్ నౌ ఇప్పుడు. సో వెరీ స్వీట్ పర్సన్ కల్పలత గారు. నిజంగా చాలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ. నిజంగా అంటే సెట్లో ఆవిడ మాకు కోఆపరేట్ చేసిన విధానం కంటే మాడి టెండర్లో వర్క్ చేసాము, వెరీ కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ తోటి వర్క్ చేసాం. సో బట్ దే ఆల్ అండర్స్టూడ్, దే ఆల్ కోఆపరేటెడ్. ఏం లేదు నాన్న, మనం చేద్దాము, నువ్వు ఇలాగే చెయ్యి, ఇలా చేద్దాం. అంటే షీఈస్ ఆల్వేస్ హ్యాపీ అబౌట్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం అనమాట. ఓకే, నేను ఒక మంచి టీంతో పని చేశాను, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, మీ అందరూ వెరైటీగా ఉన్నారు, వెరైటీగా ఉండేవారమ్మా మీరందరూ, అదొక వెరైటీ ఎక్స్పీరియన్స్ అదండి. సో అలాగా ఐ థింక్ దే ఆల్ హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్ విత్ అస్. ఎవ్రీ టీమ్ మెంబర్ మాతోటి దే హ్యావ్ ఎ స్పెషల్. ఎవడు మర్చిపోడు వాడు లైఫ్లో నిద్రించి జాపనని, ఎవడు మర్చిపోలేరు కూడా, మర్చిపోలేరు. అలాగే దర్శకేంద్రులు రాఘవేందర్ రావు గారు సపోర్ట్ ఇచ్చిన విధానం ఈ సినిమాకి నిజంగా అదైతే నేను అసలు అనుకోలేదు. నిజంగా చాలా చాలా హ్యాపీ. ఆయన పిలిపించి మాట్లాడించి ఇలాగా మాది రిలీజ్ చేశారు, మాది టీజర్. సో అంటే చిన్నప్పుడు శ్రీమంజునాథలో చేసినప్పుడు చాలా కామెడీ చేసేవారు. ఆయనలో ఒక వెరైటీ కామెడీ యాంగిల్ ఉంటుంది, అది చాలామందికి తెలియదు అనమాట. ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది ఆయన. సో అలా మేము ఒక పర్సనల్గా ఉండేదన్నమాట బాండ్.
సో చాలా సంవత్సరాల తర్వాత అంకుల్ని మళ్ళీ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆయన కూడా గుర్తుపట్టారు, అరే నువ్వు కదరా, అవును బాయ్ ఓకే అని చెప్పి టీజర్ చూసి నచ్చి ఇట్ వాజ్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ అనమాట. అమ్మయ్య ఓకే అంటే ఎంతైనా ఆయన నుంచి సర్టిఫికేషన్ పొందితే ఇట్ ఈస్ లైక్ డిగ్రీలో సర్టిఫికేట్ వచ్చినట్టు కదా, యూ కెన్ షో ది వరల్డ్ సార్ అని చెప్పి అలాగా. సో వెరీ గుడ్. అండ్ అనూప్ రూబెన్స్ గారు సంగీతం అందించారు ఈ సినిమాకి. ఒక సాంగ్ మన జగపతి బాబు గారు అవును రిలీజ్ చేశారు, ఫస్ట్ సాంగ్. ఎస్, నేను హైలెస్సా. సో ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ కూడా అవుతుంది ఈ పాట. సోషల్ మీడియాలో ట్రెండ్, దానికి సంబంధించిన మీరు రీల్స్ కూడా చేయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో బికమ్ స్టార్స్, ట్రెండింగ్ స్టార్స్. అండ్ ఆ లుక్ కూడా మీరు ఎంత కష్టపడ్డారో యంగర్ అండ్ మెచ్యూర్డ్ సెల్ఫ్ కోసం, అద్భుతంగా ఉంది మీ ట్రాన్సిషన్ యాజ్ అ హీరో. ఎస్, మొత్తం చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు హీరో అప్పుడు, ఇప్పుడు కూడా చైల్డ్ ఆర్టిస్టులలో హీరో, ఇప్పుడు కూడా ఇంకా మెయిన్ స్ట్రీమ్లో మంచి హీరోగా మంచి సక్సెస్ సాధించాలని, నిద్రించు జహాపన బాక్స్ ఆఫీసులన్నిట్లా లేపి కలెక్షన్ల వర్షం ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆడియన్స్కి మీరు ఏదైనా చెప్పొచ్చు ఆనంద్ గారు? ష్యూర్. 99 టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. సో చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఇవ్వాలి, ఒక కొత్త కథ చెప్పాలి మీకు అని మనస్ఫూర్తిగా ఒక సినిమా ప్రేమికుడిగా మేమందరం కోరుకుని ఒక మంచి సినిమాని నిద్రించు జహాపన అనే సినిమాని మీ ముందరకు తీసుకొస్తున్నాం. సో అందరూ తప్పకుండా చూడండి. దాంట్లో ఒక మంచి జర్నీ ఉంది, సినిమాలోనూ ఉంది, మాలోనూ ఉంది. సో అది తెరపైన కనబడుతుంది మీకు. సో చూడండి నిద్రించు జహాపన ఆన్ దిస్ వ్యాలంటైన్స్ డే, February 14th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Keep watching.